మనం సత్యసాయి జిల్లా ధర్మావరపట్నంలోని రామ్నగర్లో ఒక చేనేత కార్మికురాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం. ఆమె వాళ్ళ భర్త రీసెంట్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు ఆడపిల్లలే, వీళ్ళిద్దరు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మా. నేను మగ్గం నేసుకుంటూ నా పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటా ఉన్నాను. ఏం చదువుతున్నారు పిల్లలు? నా పెద్ద కూతురు ఫిజియోథెరపీ చదువుతుంది తిరుపతిలో. నా చిన్న కూతురు ఈడ గవర్నమెంట్ స్కూల్ 7th క్లాస్ చదువుతుంది. చదువు ఫీజు కట్టడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి ఎవరన్నా సహాయం చేయమని అడుగుతున్నాను. ఇంటి లోన్ తీసుకొని ఇండ్లు కూడా కట్టుకున్నాము. ఇంట్లో కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. అదే బ్యాంకు వాళ్ళు వేలం నోటీస్ పంపించారు. వేలంలో ఉంది ఇల్లు కూడా. ఎవరైనా దాతలు ఉంటే వచ్చి సహాయం చేయండి సార్. మంచిగా చదువుకొని మమ్మల్ని బాగా చూసుకుంటాను. మా చెల్లి కూడా ఇక్కడే గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. తనకు కూడా కొంచెం సహాయం చేయండి సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ భాస్కర్. మనం సత్యసాయి జిల్లా ధర్మావరపట్నంలోని రామ్నగర్లో ఒక చేనేత కార్మికురాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం. ఆమె వాళ్ళ భర్త రీసెంట్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. అయితే ఆమె చిన్న మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ ఒక అమ్మాయి 7th క్లాసు, ఇంకొక అమ్మాయి ఫిజియోథెరపీ తిరుపతి కిమ్స్లో చదువుతుంది. అయితే వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల వల్ల మా అమ్మాయికి ఫీజు కట్టలేను, ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి మన సుమన్ టీవీకి కాల్ చేశారు. మనం ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చాం. ప్రత్యక్షంగా లైవ్లో వాళ్ళ ఇంట్లో చూస్తున్నాం. ఆమె చిన్న మగ్గం వేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటుంది. అయితే అమ్మాయి ఈ మంత్ లాస్ట్ లోపల ఫీజు కట్టాలి 1 lakh అని వాళ్ళ మదర్ చెప్తుంది. అది ఎప్పుడు జరిగింది, వాళ్ళ భర్త ఎప్పుడు చనిపోయాడు, ఏంటి అని వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మాయి ఏం పేరు? మీ పేరు? నా పేరు కవిత. నా భర్త పేరు ఏమై చనిపోయాడు మీ భర్త? నా భర్త హార్ట్ అటాక్ వచ్చి ఈ మధ్యనే చనిపోయాడు అన్న. నా పేరు కవిత. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు ఆడపిల్లలే, వీళ్ళిద్దరు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మా. నా భర్త చనిపోయి మాకు అదే నేను మగ్గం నేసుకుంటూ నా పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటా ఉన్నాను. మాకు అదే ఇబ్బంది చాలా ఉంది. ఏం చదువుతున్నారు మా పిల్లలు? నా పెద్ద కూతురు ఫిజియోథెరపీ చదువుతుంది తిరుపతిలో. నా చిన్న కూతురు ఈడ గవర్నమెంట్ స్కూల్ 7th క్లాస్ చదువుతుంది. చదువు ఫీజు కట్టడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి ఎవరన్నా సహాయం చేయమని అడుగుతున్నాను. ఫీజు ఎప్పుడు లోపల కట్టాలి? ఫీజు ఒక 2 నెలల ముందు టైం ఇస్తారు, కట్టాలి సార్. పోయిన సంవత్సరం కూడా మా ఆయన అప్పు చేసి కట్టాడు, అది కూడా ఉంది. పోయిన సంవత్సరం కూడా కట్టాలి సార్. మేము ఫీజు ఎంత ఉంటుంది? ఫీజు పోయిన సంవత్సరం 80,000 కట్టాము. ఈ లాస్ట్ ఇయర్ ఎంత కట్టాలేమో ఇంకా తెలియదు. కట్టాలి. తప్పకుండా ఎవరెవరు హెల్ప్ చేస్తారు, తప్పకుండా మా ప్రయత్నం అయితే మేము చేస్తాం, హెల్ప్ చేస్తాం. మీ అమ్మాయి ఫీజు కట్టడానికి అయితే మా వంతుకు మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అమ్మాయి కాలేజ్ పోయే లోపల ఎవరెవరు దాతలతో సహాయంతో తప్పకుండా అమ్మాయి కాలేజ్ పోయేటట్లా ప్రయత్నం చేస్తామమ్మా. మీరు బాధపడద్దని. మీరు ఎలా చనిపోయాడు మీ ఆయన? మా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు ఈ మధ్య. ఇంటి లోన్ తీసుకొని ఇండ్లు కూడా కట్టుకున్నాము. ఇంట్లో కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. అదే బ్యాంకు వాళ్ళు వేలం నోటీస్ పంపించారు. వేలంలో ఉంది ఇండ్లు కూడా. కట్టాలి సార్. బ్యాంకు లోన్ కూడా EMIలు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మాకు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాము. మగ్గం ఎప్పటి నుంచి నేస్తున్నాం? మగ్గం గత 10 ఏళ్ళ నుంచి నేస్తున్నాను సార్. ఇప్పుడు మగ్గం నేసుకొని నా పిల్లల్ని బతికించుకుంటున్నాను. నా పిల్లలకి ఫీజు కట్టలేక ఇబ్బందిగా ఉన్నాను సార్. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. ఏం పేరు? లిఖిత సార్. తిరుపతిలో ఏ కాలేజ్? స్విమ్స్ సార్. ఏ ఇయర్? ఫైనల్ ఇయర్స్. ఎంత ఫీజు? ఎంత చెప్పినారు? ఫీజు 80,000 వరకు వస్తుంది సార్. ఇంకా మిగతా ఖర్చులు కూడా బుక్స్ 1 lakh అంత వస్తుంది సార్. ఎవరైనా దాతలు ఉంటే వచ్చి సహాయం చేయండి సార్. మంచిగా చదువుకొని మమ్మల్ని బాగా చూసుకుంటాను. మా చెల్లి కూడా ఇక్కడే
గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. తనకు కూడా కొంచెం సహాయం చేయండి సార్. ఇప్పుడు మగ్గం నేస్తున్నావు కదా, అది అవును. సొంత మగ్గం లేదు సార్, కూలి మగ్గమే సార్. కూలేనా? కూలి మగ్గమే నేసుకుంటూ ఎంత ఇస్తారు పావడాకి ఒక 500 400 ఇస్తారు సార్, అంతే సార్. పౌడాకి? పావడాకి వేసుకుంటూ అది నా కూతురు, చిన్న కూతురు ఇక్కడ. ఇద్దరు కూతుర్లేనా నీకు? ఇద్దరు కూతురులే సార్ నాకు. ఏం చదువుతున్నారు? అబ్బాయి లేరు. పెద్ద అమ్మాయి ఫిజియోథెరపీ చదువుతుంది, చిన్న అమ్మాయి 7th క్లాస్ చదువుతాను. ఇక్కడ చిన్న అమ్మాయి ఎక్కడ చదువుతుంది? గవర్నమెంట్ స్కూలే సార్, గర్ల్స్ స్కూల్, రామ్నగర్ గర్ల్స్ స్కూల్. ఎప్పుడు లోపల మీకు ఫీజు కట్టమన్నారు మీకు ఈ అమ్మాయి? ఫీజు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి సార్. పోతే 2 days ఒక వారం లోపల ఎగ్జామ్ ఫీజు కట్టమంటారు. అప్పుడు ఇంత కట్టమంటారు, ఒకటేసారి కట్టమని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి కట్టమంటే కట్టాలి సార్ మేము. తప్పకుండా మా ఎవరెవరో సహాయం అయితే అందుతుంది, ఎవరెవరు చేస్తారు. తప్పకుండా ఎక్కడెక్కడో చోట దేవుడు ఉంటారు, మీకు మీ వైపు అయితే హెల్ప్ అయితే అవుతుంది. తప్పకుండా మా ప్రయత్నం అయితే మేము చేస్తామమ్మా. ఇది చూస్తున్నాం కదా, మనం ఒక చేనేత కార్మికురాలు ఇంట్లో ఉన్నాం. ఈ ఇల్లు కానీ బ్యాంకులో వాళ్ళ భర్త లోన్ తీసుకున్నాడంట లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆ ఇల్లు ఉండడానికి ఉన్న ఇల్లు కానీ బ్యాంకు వేలం వేశారంట. బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ రోజు వచ్చి మీ ఆయన లోన్ తీసుకున్నాడు, మీ ఇల్లు వేలం వేస్తున్నామని ఒక నోటీస్ కానీ వీళ్ళు ఇంటికి కల్పించిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మాయి చదువు ఆగకూడదు. ఎవరన్నా దాతలు ఉంటే, మనసున్న మహారాజులు ఎవరన్నా ఉంటే మా బిడ్డకు సహాయం చేయండి, మా బిడ్డ చదువుకోవాలా, ఈ మంత్ లోపల కాలేజ్కి వెళ్ళాలి అని వాళ్ళు వేడుకుంటున్నారు. దయచేసి ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా క్రింద వస్తున్న వాళ్ళ ఫోన్పే నెంబర్కు కాల్ చేసి వాళ్ళకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం.